అలాగే మీరందరూ చూడవచ్చు, చాలా ఆనందంగా కోలాహలంగా ఉంది. ఇటువంటి వాతావరణం ఆ భగవంతుడు కలిగించడం. మొన్న కూడా చూసుకుంటే చాలా పెద్ద వర్షాలు పడింది, ఎలా ఉంటుంది, చాలా భక్తులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం చూసుకుంటే చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, అంతా కూడా ఈ యొక్క భగవంతుని యొక్క మాయ, భగవంతుని యొక్క లీల. అటువంటి భగవంతుని యొక్క లీలలో మనందరం కూడా కలిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలు ఇంకెక్కడన్నా కూడా వచ్చి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని, అదేవిధంగా ప్రతి సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఇక్కడ తిరగడం జరుగుతుంది. ఇది ఈ యొక్క సింహాద్రి కొండ 32 కిలోమీటర్లు ఇక్కడ స్టార్టింగ్ అయ్యి మళ్ళీ అలాగంటే మనకి హనుమంతవాక, తర్వాత తెన్నెట్ పార్క్, అలా తీసుకుంటూ మురళీనగర్, ఎన్ఏడి నుంచి ఇలా వస్తుంది. ఇది నేను రావడం సుమారుగా ఇది 6వసారి. ఆ యొక్క భగవంతుడి దయ వల్ల మళ్ళా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. రావడం చాలా ప్రత్యేకం. ఇక్కడ ఇంతమంది పలానా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం ఏంటంటే స్వామివారి చల్లని కరుణ కటాక్షం అందరికీ ఉండబట్టి చాలా విధాలుగా ఇక్కడ చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు. అలాగే రానుండి కొలది ఇంకా రావాలి అని చెప్పేసి మనందరం కోరుకుంటున్నాం. అలాగే భక్తులు చాలా ఆనందోత్సవాలతో గిరి ప్రదక్షిణ చేస్తుంటారు ఇక్కడ ప్రతి సంవత్సరం. నా పేరు గుండెడ్డి. నేను ఇది 4వసారి గిరి ప్రదక్షిణ చేయడం. ఇది ఆధ్యాత్మికతో ఎంతో నెలకొన్న ప్రదేశం ఇది. అలాగే వచ్చిన ప్రతి కోరిక ఇక్కడ చేరడం అనేది ఆనవాయితీ. ఈ వాతావరణం చూస్తుంటే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. అలాగే మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏకమయ్యి అందరూ ఒకసారి వచ్చాము చూడడానికి. ఆ చూడాలని తప్పకుండా మాకు దయ ఉంచి అన్ని కోరికలు తీర్చడానికి